కోరికలు తీర్చే కొంగు బంగారం ఏడుపాయల వనదుర్గామాత. మనం ఇప్పుడు ఏడుపాయల వనదుర్గామాత టెంపుల్లో ఉన్నాం. మంజీరా నది ఏడుపాయలు ఒకే చోట కలిసే సంగమం వద్ద అమ్మవారు వెలిశారు. మంజీరా నది ఉధృతంగా ప్రవహించిన ప్రతిసారి గంగమ్మ అమ్మవారి పాదాలను తాకుతుంది. వచ్చే నెల మాఘమాసం నుంచి దాదాపు 2 నెలల పాటు ఈ జాతర మహావైభవంగా జరుగుతుంది. అమ్మవారి విశిష్టత ఏంటి, ఇక్కడ జాతర ఎలా జరగబోతుంది, ఇక్కడికి వచ్చే భక్తులు ఏమని నమ్ముతారో, ఇట్లాంటి విషయాలన్నీ భక్తులను అడిగి ఆలయ పూజారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దగ్గర ఉన్నాం మనము. అమ్మవారి ప్రతిష్టత ఏంటి, ఈ ఏడుపాయలు కలిసే సంగమం చోట అమ్మవారు ఎలా ఉద్భవించారు, జలం ప్రతిసారి వర్షాలు కురిసిన ప్రతిసారి అమ్మవారి పాదాలను ఈ గంగా జలం ఎలా తాకుతుంది, అమ్మవారి ప్రతిష్టత ఏంటి, ఎక్కడెక్కడి నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు, అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి అంశాలు ఈ అమ్మవారి పూజారి ఉన్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. నమస్తే. ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య, గుట్టల మధ్య, పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు. మరి పూర్వము ద్వాపర యుగం లోపల ఈ యొక్క పరీక్షితు మహారాజు మనకు ప్రస్తుతం ఏడుపాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం వద్దకు వచ్చి వేట కోసం వస్తాడు. వేటాడి తిరిగి వస్తుండగా అతనికి దాహం బాగా వేసింది. ఎక్కడ వెతికినా కూడా అతనికి మంచినీళ్లు లభించకపోవడంతో ఒక కుటీరంలో ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ కనిపించాడు. అక్కడికి వెళ్ళి అతనిని, నాకు బాగా దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వమని ఎన్నిసార్లు బ్రతిమలాడినా అతను కదలకుండా తపోధ్యానంలోనే అదే విధంగా ఉండిపోయాడు. కొంతసేపటికి ఆ యొక్క పరీక్షితు మహారాజు అది అవమానంగా భావించి అక్కడే చనిపోయి పడి ఉన్నటువంటి పాము కళేబరాన్ని ఆ యొక్క ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి అక్కడికి చేరుకున్నటువంటి ముని కుమారుడు తన తండ్రి మెడలో చనిపోయి పడి ఉన్నటువంటి పాము కళేబరాన్ని ఎవరైతే వేశారో వారు అనంత కాలం లోపల ఈ యొక్క పాము కాడుతోటే మరణిస్తారని చెప్పడం వల్ల ఈ యొక్క పరీక్షితు మహారాజు పాము కాడుతోటే మరణిస్తాడు. ఆ విధంగా తన తండ్రికి చావుకు కారణమైనటువంటి ఈ యొక్క నాగజాతంతా కూడా సమూలంగా వినాశనం చేయాలని చెప్పి తన కుమారుడైనటువంటి జనమేజయుడు సర్పయాగం చేయడానికి సిద్ధపడి ప్రస్తుతము మనకు 7 పాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం వద్ద ఈ యొక్క సర్పయాగం చేశాడు. ఈ యొక్క సర్పయాగం చేయడం వల్ల సృష్టిలో ఉన్నటువంటి నాగపాములన్నీ కూడా ఈ యొక్క హోమగుండంలో పడి చనిపోతున్నాయి. చివరికి పరమేశ్వరుని మెడలో ఉన్నటువంటి ఈ యొక్క పాము కూడా ఈ యొక్క యాగంలో పడి చనిపోవడానికి సిద్ధపడుతుంది. అలాంటి సమయం లోపల ఎందరో ఋషులు తపస్సు చేయడం వల్ల అప్పుడు ఆ యొక్క మునీశ్వరునికి, ఆ ఋషులకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అడిగేసరికి ఏం కోరిక కావాలి అని అడిగేసరికి ఫలానా ప్రాంతం లోపల జనమేజయుడనే మహారాజు సర్పయాగం చేస్తున్నాడు, ఈ యొక్క సృష్టి వినాశనం, నాగజాతంతా కూడా వినాశనం అవుతుంది అని చెప్పేసరికి ఈ యొక్క నాగజాతి అంతా కూడా వినాశనం కావద్దు, మీరే ఏదైనా చేయాలని చెప్పేసరికి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ ఋషికి ఒక గజ్జని ఇస్తాడు. ఆ గజ్జని తీసుకొని వస్తూ ఉండగా మధ్యలో పడిపోతుంది. ఎక్కడైతే పడిపోతుందో అక్కడి నుండి మంజీరా నది ప్రారంభమయ్యి ఒకటిగా వస్తున్నటువంటి నది ఈ ప్రాంతానికి వచ్చేసరికి, యాగం జరిగే ప్రాంతానికి వచ్చేసరికి 7 పాయలుగా చీలి ఆ యొక్క యాగాన్ని ఆర్పేసి మళ్ళీ ఒకటే దారిగా వెళ్ళిపోతుంది. 7 పాయలుగా చీలినటువంటి ఈ ప్రాంతం లోపల అమ్మవారు కొండ రాళ్ల మధ్య స్వయంభూగా వెలిసింది. ఆ యొక్క అమ్మవారిని స్వయంభూగా వెలిసి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా అమ్మవారు విలసిల్లుతున్నది. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. భారతదేశంలోనే 2వ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి తల్లి ఈ యొక్క వనదుర్గా అమ్మవారు. పూజారి గారు, మనకు అమ్మవారు ప్రతిసారి జల దిగ్బంధంలో మునిగిపోతారు కదా, మళ్ళీ అమ్మవారిని పైకి పునఃప్రతిష్ఠించే అవకాశం ఉందా? అట్లాంటి పూజారి ఎందుకు చేయరు అట్లా? అమ్మవారు స్వయంభూగా వెలిసింది కాబట్టి దాని సృష్టి అంతే, మనం దాన్ని ఏం చేయలేము. కాకపోతే భక్తుల యొక్క దర్శనార్థం, భక్తుల యొక్క పూజా కార్యక్రమాలు, భక్తుల యొక్క మొక్కుబడులు, మంచి ఈ నీళ్లు ఇక్కడ అమ్మవారి ముందు పారినప్పుడు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలన్నీ కూడా అక్కడే నిర్వర్తిస్తాం. ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి జరుగుతాయి అమ్మవారికి బాగా? ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం మాఘమాసం లోపల శివరాత్రి జాతర 3 రోజులు, శివరాత్రి, బండ్లు తిరుగుట, రథోత్సవ కార్యక్రమం 3 రోజులు కూడా ఈ యొక్క జాతర సాగుతుంది. ఈ జాతరకు ఇంచుమించుగా 10 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ యొక్క జాతరకు అన్ని రాష్ట్రాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది.
అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి, అసలు ఏం పెడతారు అమ్మవారికి? అమ్మవారికి ముఖ్యంగా గుడాన్నము అంటే బెల్లంతో తయారు చేసినటువంటి అన్నము, అదేవిధంగా చిత్రాన్నము పులిహోర నైవేద్యము, అదేవిధంగా అమ్మవారికి వడలు ఎంతో ఇష్టంగా ఈ యొక్క అమ్మవారికి నివేదన చేస్తాం మేము. అదేవిధంగా అమ్మవారికి స్వీటు పాయసాన్నం కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం. భక్తులు ఎలాంటి కోరికలు తీరుతాయని నమ్ముతారు బాగా ఇక్కడికి వస్తే? ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని భక్తులు తమ కోరికలు నెరవేరాలని చెప్పి ముఖ్యంగా వాళ్ళు సమర్పిస్తారు. యాటలు అవి సమర్పించి అమ్మవారికి ఓడి బియ్యాలు పోసి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ధర్మానికి లోబడే కోరికలన్నీ కూడా ఈ యొక్క అమ్మవారి దగ్గర కోరికలు నెరవేరుతాయి. ఇది మన వనదుర్గామాత అమ్మవారి ప్రతిష్ఠిత ఉత్సవాలు. ఇక్కడున్న అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము, అమ్మవారి ఇక్కడ ఎట్లా వెలిసింది, దీని పూర్వం కథ ఏమిటి, ఇట్లాంటి అంశాలన్నీ అమ్మవారి పూజారి కూలంకుషంగా వివరించడం జరిగింది. అన్నీ మంచిగా కావాలి, అన్నీ అనుకునే అన్నీ మంచిగా కావాలని కోరుకున్నాం. ఇప్పుడు ఏం పోస్తున్నారు? ఓడి బియ్యం వస్తుంది. ప్రతిసారి వస్తారు ఇక్కడికి? ప్రతిసారి వస్తున్నాను. మేము వస్తాము, మామూలుగా మొక్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం ఓడి బియ్యము అవి చేయడం ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? చాలా బాగా అనిపిస్తుంది, బాగుంటుంది. అన్నీ మంచిగా అవుతాయి, కోరుకునే అన్నీ మంచిగా అవుతాయి. బాగా వస్తుంటాం, అంటే మొక్కుతాం కదా, వస్తుంటాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఏం మొక్కుకున్నారు అమ్మవారికి? పాప పుట్టింది, అలాగే ఫ్యామిలీతోనే వచ్చినాం, వెళ్దాం అనుకొని వచ్చినాం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి బజార్? చాలా దూరం. అమ్మవారికి బోనం చేసారు. ఏం పేరు మీకు? మనీషా. ఏం పెడతాం నైవేద్యం అమ్మవారికి? అన్నము, పెరుగు, బెల్లం. చాలా మంది ఇక్కడ ఆటలను కూడా కోస్తారు కదా? అవును కోస్తారు. మీరు కోసారా? కోసిన బోనం ముంగడి కోసిన.